బీఆర్ఎస్ నేత చేతుల్లోనే అసెండ్ అబ్బా ధరణిని అడ్డం పెట్టుకొని వేలాది ఎకరాలు అక్రమం. సార్ ఇప్పుడు బట్టి గారు బట్టన్న నేనేం చెప్తానంటే చూడే, సరే బీఆర్ఎస్ ప్రభుత్వంను ధరణి తెచ్చిన తర్వాత వాళ్ళ నాయకుల పేర్ల మీద వాళ్ళ చోటా మోటా నాయకుల పేర్ల మీద అసెంట్ భూములు ఉన్నాయి. నువ్వు సంవత్సర కాలంలో అసెంట్ భూముల మీద నువ్వు ఎంక్వైరీ చేయించినావే, ఇప్పుడు మాట్లాడుతున్నావేందే 12 నెలల తర్వాత? గిట్లనే బట్టన్నా గిట్ల అయితే కొంచెం చూసుకోరాదే, జరా మన ఇజ్జత్ పోతుందే. ధరణిని అడ్డు పెట్టుకొని వేలాది ఎకరాల అక్రమం. కాంగ్రెస్ పాలనలో పేదలకు 26 లక్షల ఎకరాలు పంపిణీ. ప్రస్తుతం వాటి పరిస్థితిపై లెక్కలు తీస్తున్నాం. అన్యాకృతమైనటువంటి తేలితే తిరిగి పేదలకు పంచుతాం. కులగణన కొందరికి ఇబ్బంది, అందుకే వ్యతిరేకిస్తున్నారు. మీడియా చిట్చాట్లో డిప్యూటీ సీఎం బట్టన్న ఏం చెప్తామన్నా మళ్ళా ధరణి పోర్టల్ అంటివి. ధరణి పోర్టల్ ఏం చేయకపోయే, వాస్తవానికి ధరణి పోర్టల్ ఏం చేసిందో ప్రజలను అడుగు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు చేసిన, సీమాంధ్ర నాయకులు చేసిన భూ కబ్జాలన్నీ కూడా ధరణి తొలగించింది. ఎస్, ప్రతి పేపర్ కూడా డిజిటల్ అయ్యింది. ప్రపంచంలో ఎక్కడున్నా ఇప్పుడు ధరణి పోర్టల్లో చూసుకుంటే నా భూమి మంచిగా ఉంది అనిపించుకుంటు. కానీ ఏదో ఒక ఊర్లో తీసుకుపోయి, ఇప్పుడు నేను జైరాబాద్లో ఒక ఎకరం పొలం కొన్నా అనుకో, ప్రతి 2 నెలలకు ఒకసారి రికార్డులో చూసుకోవాలి. నేను పోయి ఏడికి మన ఎంఆర్ ఆఫీస్ కాడ రికార్డులో చూసుకోవాల్సి వస్తుండే. కానీ ఇప్పుడు అట్లా లేదు కదా, డైరెక్ట్ ఇక్కడే చూసుకోవచ్చు, ఆన్లైన్లో చూసుకోవచ్చు. ఇంత ట్రాన్స్పరెంట్ ఉన్నాక ఇంకెక్కడన్నా జరిగిండొచ్చు, అవకతవకలు జరిగిండొచ్చు, అవి మీరు డిసైడ్ చేయాలి.